నిజంగా ఒక విధంగా బాధాకరమే. మరి ఆయన లేని లోటు మనకి లోటుగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి దేవుడు యొక్క పరిచయ నిమిత్తము దేవుని యొక్క మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకుంటూ నమ్మకముగా మరి అంతం వరకు మనము కొనసాగాలి. ఎందుకంటే అందరం కూడా ఆ స్థలానికి మనము వెళ్ళిపోవాలి కనుక. ఒకసారి చిన్న లేఖనాన్ని చూద్దాం మనం. మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఓకే, సుగంధ తైలము కంటే ఏంటండి? మంచి పేరు మేలట. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలట. కానీ ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆలోచన కానీ మీరు చేస్తే, ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క లోకం అయితే దీనికి అంగీకరించదండి. లోకం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే జన్మదిన శుభకార్యాలనే ఏం చేస్తారు? ప్రోత్సహిస్తుంది. శుభకార్యాలనే ఎక్కువగా ఇష్టపడుతుంది. మనుషులు కూడా అంతే. మనుషులు కూడా శుభం పలకరా అంటారు. ఎవరు కూడా అశుభం పలకమని చెప్పరు. ఎవరికి కూడా దుఃఖం ఇష్టం ఉండదు కదండి, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మరి బైబిల్ దానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా మీరు గమనించండి, వాక్యం ఎప్పుడు కూడా లోకానికి చాలా భిన్నంగా ఉంటుంది. దేవుని యొక్క బోధలు భిన్నంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ లోకానికి సపోర్ట్ చేయదు ఈ యొక్క దేవుని యొక్క వాక్యం. అందుకనే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అందరూ కూడా చాలా సంతోషంగా అన్నీ ఉంటారు. కానీ అది ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలు, డెత్ డేలు, మెమోరియల్ సర్వీసులు అంటే ఒకలాంటి యొక్క భయం, ఒకలాంటి దుఃఖం, వణుకు. ఎవరికి ఇష్టం ఉండదు నిజంగా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంట. చాలా విచిత్రంగా ఉంటుంది కదా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క విధానాలన్నీ కూడా ఆలోచిస్తే కనుక మనం ఆలోచిద్దాం, ఎందుకు అలా అంటున్నాడు దేవుడు? ఎందుకంటే మనందరము కూడా యాత్రికులము. హల్లెలూయా. మనం ఏంటండి? యాత్రికులు. మనందరము కూడా యాత్రికులము. ఇప్పుడు అందరూ కూడా ఇంకా సెలవుల్లోనూ ఉన్నారు. ఇంకా స్కూల్స్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు పిల్లలకి. కనుక ఈ యొక్క వేసవి సెలవుల్లో ఉంటున్నప్పుడు, లేదంటే ఇక పండగ వాతావరణం, ఏదొక పండగ సెలవులు ఉంటున్నప్పుడు ఆ సెలవుల్లో పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళాలని తల్లిదండ్రులు ప్లాన్ చేస్తారు. ఊర్లు వెళ్తారు, ప్లాన్లు చేస్తారు, ఎక్కడికో వెళ్తారు, దూరాలు వెళ్తూ ఉంటారు. మరి ఇలా వెళ్ళిన కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఆనందిస్తారు, వారిని కలుసుకుంటారు, మరలా తిరిగి ఎక్కడికి వస్తారు? మీ ఇళ్ళకు మీరు చేరిపోతారు. ఎలా అయితే ఈ లోకంలో మనము తాత్కాలికముగా మన యొక్క సెలవుల నిమిత్తము మనము ఇతర ఊర్లకి వెళ్ళడము, దర్శించడము, స్థలాలు చూడడము చేస్తామో, తిరిగి మరలా మనము మా ఇంటికి ఎలా అయితే చేరుతామో, ఇక మానవులందరికీ కూడా ఇది ఏంటట? ఒక యాత్రికుల స్థలముది. ఈ భూమి అనేది ఒక యాత్రికుల స్థలము. మనమందరం కూడా అందులో యాత్రికులు ఉంటున్నప్పుడు ఇది మన స్థిరమైన నివాసము కాదు. మనందరం కూడా ఒక దినాన్న మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా అది మరణము గుండానే అవుతుంది. అందుకనే ఏంటట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎందుకంటే మనం మరణిస్తే తప్ప, మనం భౌతికంగా చనిపోతే తప్ప మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. మన పౌరసత్వం ఎక్కడుందండి? పరలోకం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకములో. అంటే దాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనందరము కూడా ఇక్కడ ఈ భూమికి కొంత తాత్కాలికంగా పంపవేయబడ్డాం. మనం ఇక్కడ భూమికి ఎక్కడికి పంపించామట? కొన్ని యొక్క పనుల నిమిత్తము. ఏ పనులు అవి? మీ ఉద్యోగాలకు నిమిత్తమా దేవుడు పంపించాడు? లేకపోతే మీ చదువుల నిమిత్తం పంపించాడా? లేదు. ఉద్యోగము, చదువుల నిమిత్తం దేవుడు పంపించలేదు, కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి పంపించాడు. హల్లెలూయా. ఆ చిత్తము నెరవేర్చాలి. ఆ చిత్తము నెరవేర్చిన తర్వాత మనము చనిపోయిన తర్వాత మనకి రెండు ఒక మార్గాలు, ఒకటి జీవము, ఒకటి మరణం.
ఏ మార్గం నువ్వు ఎంచుకుంటావో అది నువ్వు బ్రతుకుండగానే నువ్వేం చేయాలట, డిసైడ్ అవ్వాలి. ఎవరన్నా సరే తర్వాత చూసుకుందామంటే కుదరదు. అన్నీ కూడా ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్, అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు నిర్ణయిస్తాడు. అది మనం తెలుసుకోవాలి. అందుకనే మరి సొలొమోను రాసిన ఒక మాటను కూడా చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒక్కసారి చూస్తే ఏంటండి, చదువుతారా? సామెతలు 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యము పుట్టించుతుందట. అంటే ఇక్కడ చూడండి, నీతిమంతుని మనము జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం అట. ఇక్కడ బైబుల్ అంత తేటగా చెప్తుంది. ఇక్కడ నీతిమంతుని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరైతే నీతిగా జీవిస్తారో, దేవుని నీతి వారిలో కనపరుస్తారో, వారి బ్రతుకుండగా వారు నీతిమంతులుగా వారు కొనసాగుతారో, వారు చనిపోయినను మనం ఏం చేయాలట, అలాంటి వారిని మనము జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం. అంటే ఇక్కడ చూడండి, సులువైన పద్ధతులు నేను కొన్ని మీకు చెప్తాను. ఇక్కడున్న వారు అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా లేదా? అందరికీ కూడా ఎవరు శపించబడాలన్నది మీ యొక్క కోరిక అయి ఉండదు. అందరూ కూడా ఆశీర్వదించబడాలనుకుంటారు. ఆశీర్వదించబడడానికి మనం ఏం చేయాలండి? కొన్ని పనులు చేయాలా కదా. మరి దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవునికి నచ్చినట్లు మనం జీవించాలి, ప్రార్థించాలి, ఇంకా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇలా కొన్ని యొక్క విధానాలు ఉన్నాయి. అయితే వాటి జాబితాలతో ఇది కూడా ఒకటి ఏంటట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనట ఆశీర్వాదకరము. ఎంత సులువు అండి! మీరు అవన్నీ కూడా చేస్తే దానికి ఎలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో అలాగే ఒక నీతిమంతుని కానీ మీరు జ్ఞాపకము చేసుకోగలిగితే అది మీకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ దినము మనము మన యొక్క ఆత్మీయ తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, మనకు స్థిరమైన నివాసం ఇది కాదని. మనమందరము యాత్రికులమే. మనందరము కూడా ఒక దినాన్న నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ యొక్క భూమిని విడిచి వెళ్ళాలి. అంతేనండి? లేదండి నేను ఎన్నో లక్షల కోట్ల రూపాయలతో నేను ఈ యొక్క చక్కటి నివాసాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను ఇది విడిచి వెళ్ళలేను, నా బంధువులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక నేను వాళ్ళని విడిచి వెళ్ళలేనండి, విలువైనవి నేను సంపాదించుకున్నాను, అవన్నీ కూడా నేను విడిచి వెళ్ళనంటే కుదరదు. పిలుపు నీకు వస్తే నువ్వు ఖచ్చితంగా విడిచి వెళ్ళాల్సిందే. సో మనకి తెలీదు, జూన్ 9వ తారీఖున ఆయన దినములు ఆయన గ్రంథములో లిఖించినవి అని మనకు తెలియదు. మీకు తెలుసా? తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్నవారు ఎవరికి కూడా ఆయన జూన్ 9వ తారీఖున ఆయన ఈ యొక్క మనలందరినీ విడిచి మరి ఆయనకిచ్చిన పని సంపూర్ణము చేశాడని నీకు కానీ నాకు కానీ ఇన్ఫ్యాక్ట్ ఆయనకి కూడా తెలియదు. ఆయన అలాగా వెళ్ళిపోయారు. అయితే ఒక దినము రాబోతుంది, మనందరము కూడా వెళ్ళాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఒకసారి చదివితే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎక్కడండి మన నివాస స్థలం? అది ఎక్కడట? అక్కడ ఏమంటున్నట, నరులారా తిరిగి రండి. దేవుడు పిలుస్తున్నాడు. తరతరములు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము ఎక్కడి నుంచి ఈ యొక్క భూమికి పంపబడ్డాము చెప్పాలి మీరు. మనము ఎక్కడి నుంచి ఈ భూమికి పంపబడ్డాము? దేవుని యొద్ద నుంచే కదా. అంటే దేవుడు నివాస స్థలం ఎక్కడ? పరలోకము. అంటే తరతరాలుగా, అంటే దేవుడైతే ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థలము నుంచే మనం పంపబడ్డాం కనుక మరలా మనము ఆ స్థలానికే చేరాలి. కానీ ఆ స్థలానికి వెళ్ళడమే చాలా కష్టం.
అందరికీ ఇష్టమే, మేము ఆశీర్వదించబడాలి, మేము మాక మరణం అనంతరం మేము ఎక్కడికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి తగిన రీతిలో మీరు ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకో తెలుసా? అదే 90వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మా దోషములు నీవు నీ ఎదట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇప్పుడు చెప్పండి, మా తరతరములకు నివాస స్థలం నీవే అంటున్నప్పుడు ఈ యొక్క వచనాన్ని బట్టి ఎవరన్నా సరే దేవుని దగ్గరికి వెళ్తారా? ఎవరు వెళ్ళరు కదా. ఎందుకని? రహస్య పాపములు, అలాగే ఇంకేంటట, దోషములన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి, సంచిలో వేసుకుని ఉన్నాడట. ప్రతి ఒక్కరి యొక్క దోషములను కూడా ఆయన సంచిలో వేసుకుంటున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం అనేది అసాధ్యము, చాలా కష్టం. అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నారు, అది కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ దేవుడు కూడా కోరుకుంటున్నాడు, కరెక్టే. కానీ దేవునికి మధ్య మనుషునికి మధ్య ఏముందట? పాపం అనేది ఉంది, అగాధం ఉంది. కనుక దాన్ని ఎవడైతే దాటుతాడో వాడే దేవుని యొక్క రాజ్యానికి వెళ్తాడు. అంటే అంత సులువైనది కాదు. ఒకసారి మనం చూద్దాం, యెషయా ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 8, 9 వచనాలకు ఒకసారి చూస్తే, చదవండి అమ్మ త్వరగా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8, 9 వచనాలు. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. చాలమ్మా. అంటే ఒక రాజమార్గం ఉంది, ఆ రాజమార్గమునకు వెళ్ళాలంటే నీకు కొన్ని అర్హతలు ఈ భూమి మీద నువ్వు బ్రతుకుండగానే నువ్వు అది చెయ్యాలి. అక్కడ చాలా స్పష్టత ఇస్తున్నాడు. ఏంటంటే అక్కడ అపవిత్రులు పోరట. అక్కడ అపవిత్రులు పోరు అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా పరిశుద్ధులు, నీతిమంతులు పరిశుద్ధులే ఆ రాజ్య మార్గమందు ప్రవేశిస్తారు. మూడులు మూర్ఖులు అనబడిన వారు వెళ్ళరు. అంటే ఇక్కడ దేవుడు మనకు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటంటే తరతరములకు నీవే మా నివాస స్థలము అంటున్నప్పుడు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, అది నీ కోరికై ఉండినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు మనం సంపాదించుకోవాల్సిందే. ఈ భూమి మీద ఉంటున్నప్పుడే మనం సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ రాజమార్గమందు మనము ప్రయాణం చేయగలుగుతాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన దైవజనులుగా, మరి ఈ యొక్క వ్యవస్థాపకులుగా, మరి ఇన్ని సంవత్సరములు, మరి దాదాపుగా మరి 20 వరకు కూడా మనం చూసుకుంటే, అంటే అన్అఫీషియల్గా ఒక 22-23 సంవత్సరాలు మరి యొక్క స్థలంలో, మరి విజయవాడ పట్టణంలో ఆయన గొప్ప సేవ చేసి ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, దాని గురించి నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. అందరూ కూడా ఆయన చేత మీరు రక్షణలోకి నడిపించబడి బాప్తిస్మం పొంది సంఘ సభ్యులుగా, సహకారులుగా ఉన్నతంగా మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వారే. మీ అందరికీ కూడా అనుభవం ఉంది. మరి అలాంటి వ్యక్తి మరి ఆయనక జీవితాన్ని ముగించుకొని ఒక చక్కటి ఒక మాదిరి ఉంచి మరి ఆయన విడిచి వెళ్ళారు. అయితే ఆయన ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటి? ఎందుకంటే ఇక్కడ చెబుతున్నాడు ఒక వాక్యము, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరము. అయితే అక్కడ అపవిత్రులు వెళ్ళరట, మూడులు వెళ్ళరట, అది రాజమార్గం అందే వాళ్ళు ఎవరు వెళ్తారట? పరిశుద్ధులుగా ఉంటున్న వారు. మరి ఆయన ఇవన్నిటిని కూడా ఛేదించుకొని, నేను చెప్పాను దేవునికి మనుషులకి మధ్యలో ఏముందట? ఒక పాపం అనేది ఉంది, ఒక అగాధం అనేది ఉంది. కనుక దాన్ని ఛేదించడానికి మనకి కావలసిన కొన్ని యొక్కవి మన క్రియలు మనం చేయాలి. ఆ క్రియలు మనము చేసి మనము ఆ అగాధాన్ని ఏం చేసుకోవాలట? దాటి వెళ్ళిపోవాలి. అయితే బ్రతుకుండగానే మనము తీసుకోవాల్సిన నిర్ణయం చాలా స్పష్టమైన నిర్ణయం. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము. ఫిలిప్పీల్లో అపోస్తల పౌలు గారు 1వ అధ్యాయం 21లో ఆయన తెలియజేస్తున్నప్పుడు అది అర్థం అవడానికి కొంత సమయం పడుతుంది.
బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే నేను ఇందాకలా చెప్పాను, ఈ దేవుని యొక్క మాటలకి ఎప్పుడు కూడా ఈ లోకము అంగీకరించదు, దానికి భిన్నంగానే ఉంటుంది. ఎందుకంటే మరణము ఎవరికి కూడా రుచించదు, ఎవరు ఇష్టపడరు. ఇంకా మరణము ఎలా లాభం అండి? ఇన్ఫ్యాక్ట్ ఏంటంట, లాస్ ఈజ్ అ గ్రేట్ లాస్. అమ్మా పిల్లలు మాట్లాడకూడదు. మనకి కోల్పోయాము అనుకున్నప్పుడు, మనకి ఏదైనా పోయింది అనుకోండి, ఏదైనా విలువైన వస్తువు పోయింది అనుకోండి, మీరు బాధపడతారా, సంతోషిస్తారా? ఇప్పుడు మీ దగ్గర ఒక 1 కేజీ బంగారం ఉందో అనుకోండి, మీరు దారిలో వెళ్తున్నప్పుడు పోయింది అనుకోండి, ఏం చేస్తారు? పోతే ఇంటికి వెళ్ళి వెంటనే కేక్ కట్ చేస్తారా? ఏం చేస్తారు? బాధ. ఎంత బాధ అంటే ఇంకా ఆ బంగారం మళ్ళీ పొందుకునేంత వరకు కూడా మీరు ఎవరితో మాట్లాడరు కదా, అంత బాధ. కొంతమంది అయితే బలహీనులైతే ఆ బంగారం పోయిందని తెలిసిన వార్తకి అడుగుపోతాడు కదా, అంత బలహీనులు కూడా కొంతమంది ఉంటారు. అయితే నేనేం చెప్తున్నానంటే, అవేవి కూడా కాదండి విలువైనవి. విలువైనది నీ ఆత్మ. అది దేవుని పెట్టిన, నరుల్లో దేవుని పెట్టిన దీపం అట్టది. హల్లెలూయా. కనుక ఆ విలువైనది ఏం చేయాలట? ఆ విలువైన ఆత్మను మరలా మనము దేవుని యొద్దకు మనము తీసుకొని వెళ్ళగలగాలి. దాని కొరకు మనం ఏం చేయాలట? శ్రమ పడాలి. శ్రమ పడకపోతే అది కుదరదు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి. యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూస్తే, యోబు 14వ అధ్యాయం, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరుల ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్తున్నాను, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. అయితే ఆ లాభం అనే పదము అస్సలు ఈ యొక్క లోకము ఎప్పుడూ అంగీకరించదు. ఎందాకలా చెప్తున్నాడు, కోల్పోయినది ఏదన్నా, వెన్ యూ లూజింగ్ సంథింగ్, వెన్ యూ లాస్ సంథింగ్, ఇట్ ఈస్ అ లాస్, అంతే. అది పోయినట్టే, చాలా బాధపడతారు. అది ప్రాణమైన, విలువైన వస్తువు అన్నా ఏదైనప్పటికీ కూడా. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న నువ్వు నేను, విశ్వాసులుగా క్రీస్తుని కలిగిన వారముగా ఉంటున్న వారు మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వారికి తెలుసు మరణం ఎప్పుడు కూడా లాభకరమే. ఎవరికండి? విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరికీ కూడా, దేవునిలో అత్యున్నతమైన విశ్వాసాన్ని కాపాడుకుంటున్న వారందరూ కూడా, దేవుని చిత్తము చేస్తున్న వారందరికీ కూడా మరణం ఎప్పుడు కూడా ఒక లాభకరమే. అందుకని అది గ్రహించిన వ్యక్తి అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారట? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఆ లాభాన్ని ఆయన పొందుకున్నాడు. అయితే ఈ లోకం మాట్లాడుతుంది ఏంటంటే, చనిపోతే నీకంతా ఎగతాళిగా ఉందా, నీకంతా సంతోషంగా ఉందా, మేమెంత దుఃఖంలో ఉంటే నువ్వు నవ్వుతావా అని చెప్పి వారు దూషిస్తారు, కోప్పడతారు, ఇంకా ఏమన్నా కూడా చేస్తారు. కానీ దేవుని యొక్క బిడ్డలకు మాత్రం మరణం ఎప్పుడు కూడా ఒక లాభకరంగా ఉండాలి. అయితే నేను అనుకుంటున్నాను, మన దైవజనుడు ఒక లాభం పొందుకున్నాడు. ఆయనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా ఎన్ని సంవత్సరములు కూడా మన మధ్య సేవ చేస్తూ, అనేకుల్ని వెలిగిస్తూ ఆయన మరి దేవుని యొద్దకు కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యోబు అంటున్నాడు, చనిపోయిన వాడు ఎవరన్నా మాట్లాడతాడా? కదలలేని స్థితిలో ఉంటారు. నిజంగా అంతే కదా. ఇందాక ఆ ప్రశ్న. అలాగే 14వ వచనాన్ని కూడా చూడండి. అదే మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. చూడండి కదా, మరణ దినం తర్వాత ఏమవుద్దట? మనకేం కలుగుతుందట? అసలు బ్రతుకుతారా అంటే, ఒక్కసారి చనిపోయిన వాళ్ళు బతుకుతారా? ఇట్స్ ఇంపాసిబుల్, అది సాధ్యపడదు. కానీ మన దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం, ఎవరైతే ఆ దేవుణ్ణి విశ్వసిస్తారో వారికి మాత్రమే, నరులందరికీ కలిపి కాదండి. వాస్తవంగా దేవుడి ఉద్దేశం నరులందరికీ కూడా, దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా అందరూ కూడా అవైల్ చేసుకోవాలి, అందరూ కూడా వినియోగించుకోవాలట. కానీ ఎవరైతే వినియోగించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క లాభము, వారికి మాత్రమే దేవుడిచ్చిన ఆశీర్వాదము. అందుకనే కదా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించే ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము అనుగ్రహించబడుతుందట. కనుక ఎవరండి? విశ్వసించువారు.
ఎవరైతే దేవుడిని విశ్వసిస్తారో వారికి మాత్రం ఏముంటుందట, నిత్య జీవం ఉంటుంది. ఎవరికి పడితే వారికి ఇది అప్లై అవ్వదు. అందరూ కూడా దీన్ని వినియోగించుకోలేరు. అందుకని ఇక్కడ ఆ 16వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. 16, 17 కూడా చదవమ్మా. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు, నా అతిక్రమమును సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఓకే కదండి, చూసారా మన అతిక్రమములను. అయితే దేవునికి తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో ఉంటున్నప్పుడు ఈ యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఒక 3 విషయాలు బట్టి ప్రజలు దేవునికి దూరముగానే ఉంటారు ఏదో ఒక విషయంలో అని తెలిసినప్పుడు దేవుడు మనకిస్తున్న ఒక ప్రత్యామ్నాయం ఏంటో తెలుసా? ఎవరు కూడా రాజమార్గమునకు ఎక్కిపోలేరు. అక్కడ మూఢులు, అపవిత్రులు ప్రయాణము చేయలేరు కనుక అందుకనే యోబు అంటున్నాడు, చచ్చిన వారు కదులుతారా, మాట్లాడతారా, తిరగలేరు అంటున్నాడు. కనుక వారి దోషములన్నీ కూడా ఈ భూమి మీద వారి దోషములన్నీ కూడా ఒక సంచిలో వేసి ముద్రణ చేసి కూడా ఉంచుతున్నప్పుడు అవి ఎప్పుడు కనబడుతున్నప్పుడు వాటి బట్టి నీకు విమోచన లేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు 28వ అధ్యాయము 13వ వచనంలో సామెతల్లో చూస్తే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడట. అంతేనండి. కనుక మీరు ఆలోచించండి, మళ్ళందరినీ కూడా దేవుడు ఉద్దేశం ఏంటంటే రాజమార్గమునకు తీసుకొని వెళ్ళాలని. రాజమార్గమునకు మీరు వెళ్ళాలంటే మీ అతిక్రమములను మీరు ఏం చేయాలట, దాచిపెట్టకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీకు కనికరం మీకు దేవుడు ఇస్తాడు. మీరు కనికరాన్ని పొందుతారు. మీరు కనికరాన్ని, కృపని మీరు పొందుతున్నప్పుడు మీరు దేవుని నీతిగా చేయబడతారు. మీరు దేవుని నీతిగా మీరు అయినప్పుడు దేవుడు మీకు ఇచ్చినది ఏంటో తెలుసా? ఒక ముద్రనిస్తాడు. అందుకని ఇక్కడ చూడండి, కీర్తనకారుడు అంటాడు 32వ కీర్తనలో 1వ వచనం చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ప్రాయశ్చిత్తము మనం చేసుకోవాలట. ప్రాయశ్చిత్తము మనము దానికి రెమెడీ అనమాట. మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగానికి మనం ఏం చేసుకుంటాం, రోగాన్ని కుదుర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారా? వైద్యులు దానికి వెళ్ళినప్పుడు ఆ రోగం తీవ్రత ఏంటి, ఆ రోగం ఏంటి, లక్షణాలు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక చక్కటి మందు ఇస్తాడు. అప్పుడు మీకు ఆ రోగము స్వస్థత వస్తుంది, మీరు అందు నుంచి మీరు బయటపడతారు. అలాగే ఇక్కడ అతిక్రమములను ఏం చేయాలట, పరిహరించుకోవాలట. ఆ పరిహరించుకున్న తర్వాతే దేవుడు దగ్గర నుంచి మీకు ఏం కలుగుతుంది, కటాక్షము కలుగుతుంది. కనుక ఈ విషయములను తెలిసి కూడా మనం నిర్లక్ష్యముతో మనం ఉంటున్నప్పుడు, ఇందాకలా మరి పిల్లలు పాడుతున్నారు కదా, ఆలోచించావా? ఏం ఆలోచించావు? ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నేను ర్యాపిడోలో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నడుచుకొని వెళ్ళాలా? అది ఆలోచించారా? ఇక్కడికి రావడానికి ఎలా వెళ్తారండి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఓలాలో వెళ్ళిపోవచ్చా? ఊబర్లో వెళ్ళొచ్చా? వెళ్ళామా? ఎలా వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు మామూలుగా ఒక స్పృహ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలట? ఒక ఆలోచన ఉండాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని దాటవులో తెలుసా మీరు? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూగ్రహాన్ని దాటాలా? ఇందులో ఎన్నో ఉన్నాయి లేయర్స్. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, ఇవి రెండు దాటిన తర్వాత అక్కడికి వెళ్తారు. అంటే భూమిని సంపూర్ణంగా మనము వదిలేయాలి. ఆ తర్వాత ఆ పైన అలా ప్రయాణం చేయాలి. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకి? 7, 14? 3 ఎవరో 7 అని ఏదో ఒక వాక్యం చూశాను నేను. జఫన్యా శాస్త్రి ఆయన ఒక దాంట్లో 7 ఆకాశాలని ఒక పెద్ద బోర్డు కూడా పెట్టి ఆయన ఏదో చెప్తున్నాడు. నాకు తెలియదు అవన్నీ కూడా, కానీ మరి నాకు తెలిసిందైతే 3. పౌలు గారు చెప్పినది నాకు అర్థమైంది. చూడండి 2 కొరింథీ పత్రిక అదేనా, 12వ అధ్యాయం అనుకుంటా, 1-2 వచనాల్లో ఆయన చెప్తాడన్నమాట. ఒకసారి చూడండి.
అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములకు గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. చాలమ్మా, 3వ ఆకాశం అనే ఒక చక్కటి ఒక ఎవిడెన్స్ మనకి ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రయాణం చేశాడు కాబట్టి. కనుక 7, 14 ఈ లెక్కలేమి మనకి సరిపోవు. ఒకవేళ వాళ్ళు చెబితే దానికి తగిన ఆధారాలు మరి వాక్య రూపంలో మనకి కనపరిస్తే మంచిది. కనుక మనం అన్నీ కూడా దాటుకొని వెళ్ళాలి. అంత సులువేం కాదండి. చాలామంది మొన్న రీసెంట్గానే నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. చదువుతున్నప్పుడు అందులో సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది, సాంకేతికంగా ఎంతో ముందుకి వెళ్తుందనే ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే ఒక దేశంలో ఒక -300 డిగ్రీస్లో, అంటే ఇప్పుడు 0 డిగ్రీస్ అంటేనే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరేటర్లో మీరు చూస్తే ఆ చిన్న బాక్స్ ఉంటుంది కదా, అందులో ఏం పెడతారు? రైస్ ట్రేలు అన్నీ పెడతారా? ఎందుకని? దేనికి? అవన్నీ కూడా గడ్డ కట్టడానికి. అప్పుడు టెంపరేచర్ అందులో ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట. 0 డిగ్రీస్ కింద ఇంకా తక్కువ ఉంటే, 0 ఉంటే గడ్డ కట్టేస్తాయి ఏదన్నా వస్తువులన్నీ కూడా. అలాంటిది ఒక స్థలం తీసుకున్నారట, -300, యాక్చువల్లీ -273 అనేది అదే ఒక ఫ్రీజింగ్ పాయింట్, అదే మ్యాక్సిమం. కానీ -300 డిగ్రీస్లో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏం చేశారట, డెడ్ బాడీస్ని, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరు? శాస్త్రవేత్తలే. ఆ శాస్త్రవేత్తలందరినీ కూడా, ఇంకా అందులో కొంతమంది గొప్పవారు కూడా ఉన్నారట. వాళ్ళ ఎంతమందిని అంటే లెక్క కట్టి 300 మందిని ఎన్నిక చేసి చనిపోయిన వారిని, వారందరినీ కూడా ఇక్కడ యాక్చువల్గా మనకి ప్రొజెక్టర్ లేదు, లేకపోతే మీకు అవన్నీ చూపిద్దును ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది. వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక స్థలంలో పెట్టారు. అత్యధికంగా అది -300 డిగ్రీస్లో అక్కడ గడ్డ కట్టించారు ఆ శవాలన్నిటినీ కూడా. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, చాలా కాలం అయింది చనిపోయి. కానీ వారందరినీ కూడా ఒక స్థలంలో పెట్టి వాళ్ళని స్టోర్ చేశారు. ఎందుకు ప్రిజర్వ్ చేశారు? వారిని బరియల్ చేయలేదు, కాల్చలేదు, పూడ్చలేదు. వారిని అలాగే సజీవంగానే శవాలన్నిటిని కూడా పెట్టారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే 2050కి ఈ మన సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతుందంటే, ఈ చనిపోయిన వారికి కూడా జీవాన్ని మనం తీసుకొని రావచ్చు అనే ఒక నమ్మకంతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. చాలా పరీక్షలు నిర్వహిస్తున్నారు, అవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, అవుతుందా అంటే అది సాధ్యం కాదు. కానీ వారికి ఉన్న విశ్వాసం, ఎందుకంటే దేవుని చేతుల్లోనే ఉంది. దేవుడు మనందరికీ ఎలా పరిచయం అండి? మనందరికీ దేవుడు ఎలా పరిచయం? సృష్టికర్త, అవునా? అంతేనా? ఇంకెలాగా లేదా? దేవుడు మనకి సృష్టికర్తే కాదు, ఆయన లయకర్త అని కూడా తెలుసుకోవాలి, ఆయన సంహారకుడు అని కూడా తెలుసుకోవాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో ఆయన గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. సంహారకుని ఏం చేశారట? సంహరించాడట వారందరినీ కూడా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూసారా? ఎవరినంట? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య మార్గములో వారి ప్రయాణ కాలంలో జరుగుతున్నప్పుడు వారు ఎవరైతే కొనుక్కున్నారో అవిధేయతగా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారో వారందరినీ కూడా ఎవరు లేపేశారండి? ఎవరు లేపేశారు వాళ్ళందరినీ? ఆయన పేరేంటి? సంహారకుడు, లయకర్త. దేవుడు కేవలం సృష్టించడమే కాదు, ఆయన చంపేయగలడు కూడా, నాశనం కూడా చేయగలడు. అందుకే మీకు చెప్పాను, GOD అంటే ఏంటట? గాడ్. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయిడ్. గాడ్ కదా. అందుకే దేవుడిని గాడ్ అంటారు. అంటే ఉత్పత్తి చేసేవాడు, సృష్టించేవాడు. ఆపరేటర్ అంటే కంట్రోల్ చేసేవాడు, అన్నిటిని కూడా నియంత్రణ చేస్తాడు.
ఇంకా డి అంటే డెస్ట్రాయర్, అంటే లయకర్త. కనుక దేవునికి అన్నీ సాధ్యమే. కనుక దేవుడు ఇచ్చినాక జీవితము దేవుని కొరకు వినియోగించండి. ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా మిమ్మల్ని బ్రతికించలేడు. చనిపోయిన వారిని ఏ ఒక్కరూ బ్రతికించలేరు. ఎంతటి మేధస్సు ఉన్నప్పటికీ కూడా వాళ్ళన్నీ కూడా ఏమీ చేయలేరు. కావాలంటే చావు బతుకులు ఉంటున్న వారిని ఏమన్నా చిన్న ప్రయత్నం చేసి డాక్టర్లు బ్రతికిస్తారేమో, కానీ చనిపోయిన వారిని ఎవరు బ్రతికిస్తారండి? ఒక దేవుడికే సాధ్యం అది. హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మనికే సాధ్యం. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ అలా మాట్లాడుకుంటూ పోతే చాలా, యేసు ప్రభు వారు ఎంతోమందిని నాయిన్ గ్రామంలో విధవరాలి యొక్క కుమారుణ్ణి ఆయన బ్రతికించారు. ఇంకా లాజరస్ని బ్రతికించారు. ఇంకెంతమందిని ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు ఎంతో మందిని ఆయన బ్రతికించారు. ఆయన శిష్యులుగా ఉంటున్న వారు కూడా, ఇక పేతురు కానీ వీళ్ళు కూడా కార్యాలు చేశారు. అలాగే అపోస్తుల పౌలు గారు కూడా చనిపోయిన వారిని బ్రతికించారు. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మనికి మాత్రమే సాధ్యము. ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఏ శాస్త్రవేత్తకి అది అంతుపట్టదు. వారు ప్రయోగాలు అయితే చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు ఉంటుందండి? సృష్టికి ప్రతి సృష్టి ఎవరూ చేయలేరు. అది చేస్తే పాపం అది. కనుక మీరు ఆలోచించండి, దేవుడు నిర్ణయించాడు. అదంతా కూడా దేవుని చేతుల్లోనే మనకి అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మీకా గ్రంథంలో కూడా 6వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చూస్తే ఆ ప్రవక్త మీకా కూడా ఏం తెలియజేస్తున్నాడో. మీకా 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. చదవండి అమ్మా త్వరగా. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటది? న్యాయముగా నడుచుకొనుటకు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అదేనండి, ఇంకేం అడగట్లేదండి. మనిషిని దేవుడు అడిగేది ఏంటట? ధనం కాదు, నీ యొక్క పేరు కాదు, నీ యొక్క బలం కాదు, ఇవేమి కాదు. దీన మనస్సు కలిగి ఉండాలట, ఆయన ఆజ్ఞలు గైకొనాలట. ఆయన ఇంకేం అడుగుతున్నాడు? అయితే నేను ఇందాక చెబుతున్నాను, ఇక్కడ మనం ఏం చేయాలట? ఒక ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే మన అతిక్రమములను ఆయన సంచిలో వేసి, దోషములను ఆయన ఎదురుగా పెట్టుకొని ఒక ముద్ర వేసి చూస్తున్నప్పుడు ఏ ఒక్కడు కూడా రాజ్యమార్గమునకు ఎక్కిపోలేడు. కనుక అది ఏం చేసుకోవాలట? అది మనం పరిష్కరించుకోవాలనుకుంటే ఈ యొక్క గొర్రె పిల్లల్ని, లేకపోతే ఇందాక ఇప్పుడు మనం చదువుతున్న ఈ యొక్క పొట్టేల్ని కానీ ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళి అర్పించినా అది వర్కౌట్ అవ్వదు. అవేవి కూడా దేవునికి వద్దంట. దేన మనస్సు కలిగిన ఆయనకు లోబడినప్పుడట ఆయన ఏం చేస్తాడట? నీకు ఏమిస్తాడు? ఆయన నిన్ను నీతిగా ఆయన చేస్తాడు. నిన్ను నీతిగా చేస్తేనే, నేను చెబుతున్నాను, పరలోకం వెళ్ళేవారు అందరూ కూడా ఖచ్చితంగా దేవునికి అనుకూలమైన మార్గములో ఉండేవారే వెళ్తారు. అయితే అందులో కొంచెం ఒక హెచ్చు తగ్గులు ఉంటాయని మాత్రం మనం తెలుసుకోవాలి. అందరికీ ఒకటే జీతం ఉండదు. పరలోకం వెళ్ళిపోయాం కాబట్టి ఆయనకి అంత జీతమే, నాకు అంత జీతం అంటే అలా కాదు. నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి నీకు జీతం ఇవ్వబడుతుంది. మీరు ఎన్ని గంటలు మీరు పనిచేశారు, ఎంత నమ్మకంగా మీరు పనిచేశారు, ఆయన కొరకు మీరు ఏం చేశారు, గొప్ప క్రియలు ఏం చేశారు అనేది దాన్ని బట్టి ఒక తూకం వేస్తాడు. అంతే తప్ప అందరూ వెళ్ళిపోతున్నారు కదా పరలోకం, అలా వెళ్ళిపోతే అందరితో పాటు నాకు అలా కుదరదు. కనుక ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అయితే బైబిల్ చెబుతుంది చూడండి, బైబిల్ చాలా
ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ మీరు కానీ చదవగలిగితే అదేంటంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరము అని వాక్యం మనం చదివినప్పుడు, అంటే నీతిమంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటేనే నీకు ఆశీర్వాదం తెలుస్తున్నప్పుడు, అదే మళ్ళా దేవుని వాక్యమే ఇంకొక మాట తెలియజేస్తుంది. ఏంటట, రోమపత్రిక 3:10 కూడా ఇక్కడ మనం చూడాలి. ఏం చెప్తుందట, చదవండి అమ్మా. ఇందులో నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువారు ఎవరునూ లేరట, దేవుని వెతుకువాడును ఎవడునూ లేడు. చాలమ్మా. అంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదం అంటున్నప్పుడు ఇక్కడ నీతిమంతుడే లేడని దేవుని వాక్యమే చెప్పేస్తుంది కదా. ఏంటట మరి మనం ఏం చేయలేము మరి అప్పుడు? అంటే ఇక్కడ నీతిమంతులుగా ఎవరూ లేరు, అది మీరు గ్రహించాలి. కానీ నీతిమంతులుగా చేయబడతాం. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా ఎవరూ లేరు, అది తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిగా నువ్వు మార్చబడతావో, దేవుని నీతిగా ఎంచబడతావో, అప్పుడు మాత్రమే నిన్ను జ్ఞాపకము చేసుకుంటే వారికి ఆశీర్వాదం. అందుకని రోమాపత్రిక 3:22 అలాగే 26 ఒకసారి చూడండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసపూర్వకమై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. అంతే, ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తారన్నమాట. నీతిమంతుడు ఒక్కడు లేడు, గుర్తుపెట్టుకోండి, ఎవ్వడూ లేడు నీతిమంతుడు. భూమి మీద అనేవాడు నీతిమంతుడే లేడు. ఎందుకంటే మనము పుట్టడమే, మన తల్లి గర్భంలో మనము పాపముతో మనం పుట్టి ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా ఎలా ఎంచబడతాం? అయితే నీతిమంతులుగా తీర్చబడతాం, చేయబడతాం. ఎప్పుడంటే మన అతిక్రమములను మనం ఏం చేయాలట, మన పాపములను, మన దోషములను మనం పరిహరించుకున్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. అంటే ఇక్కడ పుట్టడం అందరూ కూడా అలాంటి వారి వరుసల్లో, వారి క్రమాల్లో వారు పుట్టినప్పటికీ కూడా దేవుని నీతిగా ఫైనల్గా ఎంచబడిన తర్వాత నువ్వు మరణిస్తానే, అప్పుడు మాత్రమే నీకు ఇది. అప్పుడు మాత్రమే ఈ యొక్క అపోస్తలుడు పౌలు గారు తెలియజేశారు కదా, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఆ లాభం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు నీతిమంతుడిగా చేయబడి నువ్వు తర్వాత నిద్రించిన తర్వాత చనిపోతే దేవుని నిమిత్తము, దేవుని యందు. అందుకని ప్రకటన గ్రంథం 14:13 ఒక మాట చెప్తుంది. ఏంటట, చదవాలి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని. ప్రభువునందు అందరూ నిజంగా ప్రభువునందే మృతులుగా ఉంటున్నారా? అందరూ ప్రభు నిమిత్తమే చనిపోతున్నారా? లేదు కదా. ఈ యొక్క లోకంలో అనేకులు ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందరూ ప్రభువుని ఎరగట్లేదు, ప్రభువునందు ఎవరు కూడా నిద్రించట్లేదు, అలా చనిపోవట్లేదు, మరణించట్లేదు. అలాంటన్నప్పుడు వారు ధన్యులు కారు. ఎవరు ధన్యులు? వీరే ధన్యులు. హల్లెలూయా. అంటే దేవుని నీతిగా మీరు ఎంచబడినప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు మాత్రమే మీరు ఆ రాజ్య మార్గమునకు ఎక్కిపోతారు అనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 11:11 కూడా ఒకసారి చూస్తే అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంటుంది, చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిది. చాలమ్మా. కనుక వాస్తవంగా యేసు ప్రభు అన్నదానికి అక్కడ ప్రజలు మాట్లాడుకున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? ప్రజలందరూ వాళ్ళక మార్తా కానీ మేరీ కానీ వారిద్దరు కూడా ఏడుస్తున్నారా? చనిపోయాడు కదా. లోకం దృష్టిలో ఆయన నిజంగా చనిపోయాడు కదా, నిజంగా చనిపోయాడు. కానీ చనిపోయిన వాడిని ఎవరు కూడా వీడు పడుకున్నాడని, నిద్రించాడని ఎవరిని అంటారా? ఇప్పుడు మీరు ఒక శవం దగ్గరికి వెళ్ళారనుకోండి, అరే లెగరా అంటారా? ఏమంటారు? అలా అన్నారు అనుకోండి, 2 శవాలు, అంతేనా? అన్నది మీరు, ఆడొకడు, అంతే కదా. కనుక అలాగనరు. అయ్యో, వాళ్ళని ఓదార్చడానికి ఎవరు 2 మాటలు మాట్లాడి వాళ్ళతో పాటు మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే మీరు కూడా చక్కగా 2 కన్నీటి చుక్కలు కార్చి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశారట, ఆ నిద్రిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే
యేసు ప్రభువారు కూడా వెళ్ళిన తర్వాత మొట్టమొదటగా మేరీని మార్తాని ఇద్దరిని కూడా కలిసిన తర్వాత యేసు ప్రభువారు కూడా హీ వెప్ట్ అని ఉంటుంది. ఆయన కూడా కన్నీరు విడిచెను అని ఉంటుంది. ఆయన కూడా రోమపత్రికలో కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదా, ఏడ్చువారితో ఏడవండి, నవ్వేవారితో. కానీ దాన్ని ఆపోజిట్గా చేశారనుకోండి, దేహశుద్ధే కదా. అలా చేయకూడదు, ఏ చెప్తే అదే చేయాలి అంతే. కనుక అక్కడ ఆ మాట అన్నాడు అంటే యేసు ప్రభు వారు లాజరస్ గురించి ఎందుకు ఆ మాట అన్నారు? వాడు మేలుకొన్నాడు, మేలుకొల్పాలని, నిద్రిస్తున్నాడని ఆ మాటలు ఎందుకు వాడంటే ఆ లాజరసు ప్రభువునందున్నాడు. హల్లెలూయా. కనుక మనందరికీ కూడా ఒక నమ్మకం ఏంటంటే మన దైవజనులు కూడా ప్రభువునందు నిద్రించారు. హల్లెలూయా. ఆ నిద్రించారు కనుక ఆయన పరిచర్య అంతటిలో కూడా ఉన్నతమైన పరిచర్య చేసుకొని ఒక మంచి మాదిరి మన ముందు ఉంచారు కనుక ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కనుక ఈ దినము ఆయన మనం జ్ఞాపకము చేసుకునట ఆశీర్వాదకరం. హల్లెలూయా. అందుకనే మొదటి దశలోనిక పత్రికలో కూడా వారందరికీ కూడా ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడు అపోస్తలుడు పౌలు. 4వ అధ్యాయము 13వ వచనము అలాగే 17వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. మొదటి దశలోనిక సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఎవరండి నిద్రించుచున్న? అక్కడ కూడా అదే పదం వాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే అన్యుల వలె మీరు ఉండద్దు అంటున్నాడు. మనకి వారికి చాలా వ్యత్యాసం ఉంది, ఉండాలి కూడా. మనం దేవునికి బిడ్డలు, ఎందుకంటే మన నిమిత్తము దేవుడు గొప్ప త్యాగము చేశాడు. ఆయన స్వరక్తాన్ని మన నిమిత్తం ఆయన చిందించాడు కనుక ఆ త్యాగము వృధాగా పోకూడదు. ఎవరైతే దాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి వాడు కూడా దేవుని నీతిగా తయారు చేయబడతారు. హల్లెలూయా. దేవుని నీతిగా మనం ఎంచబడినప్పుడు నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి. హల్లెలూయా. అదే 17లో కూడా చూడమ్మా. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును. చాలమ్మా. అంటే దాని అర్థం ఏంటంట, వాళ్ళందరూ కూడా ప్రభువునందు వారు నిద్రించారు, వారికి ఓదార్పు కలగజేస్తున్నాడు. ఇంకేంటంట, మనము కూడా ఒకరోజు వారిని ఎదుర్కొంటాము. అంటే ఇప్పుడు ఆయన మనల్ని వదిలి 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు దగ్గర అయిపోతుంది. అయితే ఆయన మనం చేరుకుంటామా, కలుసుకుంటామా? చెప్పాలి. కలుస్తామండి? ఎంతమందికి మీకు అలాంటి నిరీక్షణ ఉంది? ఖచ్చితంగా నా దైవజనుడిని నేను కలుసుకుంటాను అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పి చేతులు ఎత్తండి. కొంతమందికి ఏమో అంతవరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, కానీ మధ్యలో మళ్ళీ నేను యూటర్న్ తీసుకుంటాను. అలా యూటర్న్లు తీసుకుంటే ఆయన ఎప్పుడు మనం చూడలేం. గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడా అన్నీ కలుసుకుంటాము. అయితే 2 ప్రశ్నలు నేను వేసి నేను ముగించేస్తాను, ఇంకా సమయం అయిపోతుంది కనుక. మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7లో మనం చదువుకున్నాం కదా. మన మూలవాక్యంగా ఏంటది? నీతిమంతుని జ్ఞాపకము చేసుకునట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టు. వెరీ గుడ్. కనుక ఏంటంట, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం అంటున్నారు కదా, కరెక్టే. అయితే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ నీతిమంతులు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి సరే చూద్దాం. అది కూడా అదే కదా, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సింది కూడా చూద్దాం. ఇక్కడ ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక మనం చదువుతున్నాము, ప్రకటన 14:13లో మనం చదివాం కదా. ఏంటట, ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులేనా అన్నారు. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులా? కరెక్టేనా? కనుక ప్రభువునందు మనం నిద్రించాలట. మనం ఎలా పడితే చూడండి, మనకి ఈ జీవితం ఇచ్చింది దేవుడు కదా, ప్రభువు వారు ఇచ్చారు కదా. ఈ యొక్క జీవితము ప్రభు నిమిత్తము మనము గన వాడగలిగితే మనకు ధన్యత వస్తుంది, లేకపోతే రాదు. కనుక మీకు నచ్చినట్టు దేవుడు నాకు జీవితం ఇచ్చాడు కదా, నాకు నచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేద్దామంటే అది కుదరదు. అలా చేసిన వారందరూ కూడా వారు ఏ రీతిలో పరిగణించబడతారంటే,
ఈ యొక్క 10వ అధ్యాయము 7వ వచనం 2వ భాగం కింద వాళ్ళు పరిగణించబడతారు. ఏంటదా? భక్తిహీనులు పేరు అసహ్యమట. వారందరూ కూడా భక్తిహీనుడు, భక్తి లేకుండా యథార్థమైన దేవుణ్ణి, సత్యవంతుణ్ణి వారు వెంబడించలేనప్పుడు, విశ్వసించలేనప్పుడు, దూషించినప్పుడు, తృణీకరించినప్పుడు వారు మరణకరమైన పాపంలోకి వెళ్తారు. పాపములో వచ్చే జీతము మరణము కాబట్టి వారు ఎన్నడూ కూడా వారి యొక్క మరణము లాభకరంగా ఉండదు, వారికి ధన్యత రాదు, వారు ఆ రాజ్య మార్గమునకు ఎక్కిపోరు అనేది అక్కడ స్పష్టత. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. ఏమా కనపడలేదా? దేవుడు అడుగుతున్నాడట, దేవుడిని అడుగుతున్నారు, ఏం చేయాలి మేము, దేవుని క్రియలు ఏం చేయాలంటే పంపిన వాని యందు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంచుతామో మనము దేవుని నీతిగా, అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారు దేవుని నీతిగా ఎంచబడతారు. కనుక ఆ నమ్ముడు అన్నప్పుడు, విశ్వసించినప్పుడు, ఈయనే రక్షకుడు, ఈయన ద్వారా నాకు విమోచన, మోక్షము అని మీరు ఎవరైతే గ్రహిస్తారో, ఆయన ద్వారానే మనం రాజమార్గమునకు ఎక్కిపోతాము అనుకుంటున్నారో, అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అంటే ఇక్కడ మన యొక్క సేవకురుగా మరి ఆయన మనల్ని ఎంతకాలము నడిపించారు. ఎందులో నడిపించారండి? విశ్వాసములో నడిపించారు. వారు కూడా చక్కటి విశ్వాసాన్ని కనపరిచారు. అయితే మీకు తెలియగానే మరి వ్యక్తిగతంగా మేము చాలా విషయాలు మేము కుటుంబంలో మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు మీకు కూడా నేను చెప్పాను, మీరు సేవ చేస్తున్నప్పుడు ఈ స్థలం ఎందుకు ఎంచుకున్నారు? దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్. ఇది మీకు తగినది కాదు. ఈ యొక్క స్థలం ఎందుకు? ఇదనే కాదు, అది కూడా. ఇప్పుడు మనం ఎక్కడైతే విజయవాడలో కృష్ణలంకలో ఆ స్థలం విషయంలో ఆ సంఘాన్ని నడుపుతున్నాం కదా, అక్కడ కానీ ఇక్కడ కానీ మేము ఎన్నోసార్లు మేము అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నాకు దేవుని దర్శనం అది నాకు దేవుడు చూపించాడు కనుక నేను అక్కడ వెళ్ళాలి. అక్కడ నాకు ఎవరు సహకరించినా సహకరించకపోయినా, నాకు వచ్చినా ఏదన్నా రాకపోయినా నేను మాత్రం దాన్ని విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. దేవుని నమ్మి దేవుని పట్ల ఆయనకి అమితమైన విశ్వాసము. ఎప్పుడైతే మనము విశ్వాసముతో ఆయన అడుగుజాడలో ముందుకు వెళ్తామో, విశ్వసిస్తామో, మనము దేవుని నీతిగా ఎంచబడతాము. అప్పుడు మనము నీతిమంతులుగా మనము తీర్చబడతాం. హల్లెలూయా. అంటే ఆయనలో మనము ముఖ్యంగా మనము ఏమి చూడాలట? ఆయన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రధానమైనది ఏంటట? విశ్వాసము. నాయకులు మీరు జ్ఞాపకము చేసుకోవాలట, జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ యొక్క 3 విషయాలు కూడా మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఒక విశ్వాస జీవితంలో, ఒక నీతిమంతుల్లో మనము ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే పై నాయకుడుగా మరి మనకు తెలుసు, మీకు కూడా తెలుసు ఎవరు మరి ఆయనకి ఆత్మీయ తండ్రి ఎంఏ పాల్ గారు కదా, కొంతమందికి తెలుసు, అందరికీ తెలియకపోయినా. మరి ఆయన ఎవరికైతే ఆత్మీయ తండ్రిగా ఉన్నాడో ఆయన ఎంత లోబడి అయితే కొన్ని సందర్భాల్లో కూడా చాలా హ్యూమిలేట్ చేసేవారట. చాలా హ్యూమిలేట్ అంటే ఏమంటారు, చులకనగా చూసే సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. ఆయన కూడా కొన్ని చెప్పుకొని బాధపడ్డారు. అంటే వారి ఆత్మీయ తండ్రులని వారు ఎంతో గౌరవప్రదంగా వారు చూసుకున్నప్పుడు వారి కొన్ని సందర్భాల్లో ఇల్ ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ఎంత మాత్రం ఒక్క మాట మాట్లాడలే, తిరుగుబాటు స్వభావం కూడా లేదు. తన్ను తాను నమ్మకముగా అప్పగించుకొని వారిని గౌరవించి వారు ఏం చేశారట? వారికి అప్పగించిన పనిని సమర్థవంతంగా నమ్మకముగా కొనసాగి వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజుల్లో మనం లోబడి ఉండడం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. అందరూ కూడా తిరుగుబాటు స్వభావం. మీ పై నాయకులు మీరు గౌరవించలేనప్పుడు అది మీకు క్షేమము కాదు. కనుక ఆయనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే చక్కటి విధేయత,
లోబడి, ఎంత ఎదిగినప్పటికీ కూడా లోబడే తత్వము ఆయనలో సమర్థవంతంగా, ఆయన దాన్ని ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకున్నాడు లాస్ట్ వరకు కూడా. ఇంకా విశ్వాసము సంపూర్ణముగా ఆయన దాన్ని కనపరచగలిగాడు. ఇంకా క్రియలు కూడా ఆయన చేయగలిగాడు. కనుక ఒక వ్యక్తిలో, ఒక నీతిమంతుడిలో క్రియలు కనబడాలి, విశ్వాసము కనబడాలి, అత్యధికమైన నిరీక్షణతో కూడిన ఒక విధేయత కనబడాలి. మనందరికీ కూడా ఈ మూడు కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకంటే రేపొద్దున్న మనం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళ వెళ్ళిపోతే మీ నిమిత్తము కూడా ఎవరన్నా సరే ఈ మాటలు తెలియచేయాలి. ఏమని? నీతిమంతుని జ్ఞాపకము చేసుకునడా ఆశీర్వాదకరం. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎవరికి పడితే వాళ్ళకి వాడకూడదు. విచిత్రం ఏంటంటే మన పాస్టర్స్ వాళ్ళు అంటే మనుషులను మెప్పించడం కొరకు వారు బాధపడతారనే రీతిలోని జ్ఞాపకార్థ కూడికల్లో కూడా ఫుల్ తాగుపోతాడు. ఏ రోజు కూడా వాడు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోడు. ఎప్పుడు కూడా గొడవలు, అందరితో గొడవలే, తాగుబోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, వదరబోతు, ఎన్ని బోతులను. ఇలాంటి వ్యక్తి చనిపోయాడు. ఆడు క్రైస్తవుడే. దరిద్రం ఏంటంటే క్రైస్తవుడు చచ్చిపోయాడు. మరి అలాంటి వాడికి జ్ఞాపకార్థ కూడిక చేసినప్పుడు పాస్టర్ గారి మాట చెబితే ఎలా ఉంటుంది? నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని చెప్పి ఒక కూటం పెడితే ఎలా ఉంటుందండి? అది అంగీకారమేనా? ఒకసారి ఆలోచించండి. కానీ తప్పట్లే, అలా చేస్తున్నారు. కానీ ఇది వదిలేయండి. నేను అంటాను, అలాంటి వారందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇలాంటివి వాళ్ళకి వాడకండి. ఇంకొకరు, నేను విచిత్రం అంటే నాకు కొన్ని కేసెస్ తెలుసు. ఫుల్ తాగుబోతూ, ఇంకా వాళ్ళకి ఒక సమాజంలో ఒక భయంకరమైన పేరు ఉందన్నమాట. అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు పైన ఏమంటారు, ఆ సమాధి మీద రాసింది ఏంటంటే మంచి పోరాటం పోరాడాడట. ఎవరి కోసం? అవును, నిజంగా పోరాడు. ఎవరితోనండి? ఇరుగు పొరుగులతో ఎప్పుడు పోరాటాలే కదా. ఎందుకండి ఇవన్నీ కూడా? కనుక దయచేసి దేవునికి వాక్యాన్ని ఇలాగా అపకీర్తి పాలేటట్టు చేయకూడదు. అలాంటి పదాలు వాడాలంటే దానికి అర్హత కావాలి కదండి. కావాలి, ఒక మంచి మాదిరిగా ఉండాలి. కనుక నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆయన మనం జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఏం కార్యములు చేశాడు, నేను ఎలా రక్షణలోకి నడిపించి ఆత్మీయంగా ఎదిగింప చేయడానికి ఆయన ఎంత కృషి చేశాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ రీతిలో ఇతరులకి సువార్త ప్రకటించి దేవుని రాజ్యం వైపు ఆకర్షించాడో అది జ్ఞాపకం చేసుకోండి. అవి జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా అలాగే వెలిగించబడతారు. అలాంటి ఒక ఉద్యమం మీలో కూడా వచ్చినప్పుడు మీరు నీతిమంతులుగా మీరు కొనసాగుతారు. రేపొద్దున్న మీరు కూడా ప్రభువునందు మీరు నిద్రించినట్లయితే మీ గురించి కూడా ఒక చక్కటి దైవజనుడు ఇలా మాట్లాడతాడు. ఏమనట? నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. నిజంగా ఆశీర్వాదకరమే. కనుక ఆ ప్రభువారు మనకి చక్కటి దైవజనుని మన ఇన్ని సంవత్సరములు మనము ఆత్మీయతలో కొనసాగడానికి మన ముందు ఉంచారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన విలువలతో కూడుకున్న ఒక భక్తిని మనకు ఒక స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని ముందుకు కొనసాగదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రైట్. నేను ఎప్పుడో